థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గ్యాస్ ట్రబుల్, ఇలా ఏ జబ్బుతో ఉన్నా సరే, మోకాళ్ళ నొప్పి, ఇలా ఏ జబ్బుతో ఉన్నా సరే మీరు టాబ్లెట్లు వెంటనే ఆపేయద్దు. టాబ్లెట్లు వేసుకుంటూ నేను ఇందాక చెప్పిన 15 రోజుల డైట్ ప్లాన్ని స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసే క్రమంలో 10 డేస్కి, 1 వీక్కి, 10 డేస్కి అలా చెక్ చేసుకుంటూ ఉంటే మీ షుగర్ తగ్గుతూ ఉంటే టాబ్లెట్ డోస్ని డాక్టర్ గారి సలహా ద్వారా తగ్గించుకోండి. మీరు రెగ్యులర్గా టాబ్లెట్ ఇస్తున్న డాక్టర్ గారు ఉంటారు కదా, ఆయనకి వెళ్ళి చూపిస్తే ఏం చేస్తారంటే ఇంత డోస్ వద్దండి అని తగ్గిస్తూ వస్తారు. అలా తగ్గించే అవకాశం మీకు డాక్టర్ గారు అందుబాటులోని పొజిషన్ ఏదైనా ఏర్పడితే రాత్రిపూట వేసుకునే టాబ్లెట్ని సగం ముక్క తుంపేసి వేసుకోండి. ఉదాహరణకి అది 500 ఉంటే మజ్జిగ తుంపారంటే 250 వేసుకున్నట్టే. అలా జాగ్రత్త చేసుకోండి. ఏదైనా చెక్ చేయించుకుని డాక్టర్ సలహాతో మీరు టాబ్లెట్ తగ్గించుకోవడమే మంచిదవుతుంది. ఇలా ఎందుకంటున్నానంటే మీరు ఆశ్రమంలో లేరు, మీకు అందుబాటులో ఎవరు టెక్నీషియన్స్ ఉండరు. కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటే వారు సలహా తీసుకుని దాని మోతాదుకు తగ్గట్టుగా డోస్ తగ్గించుకుంటూ మీరు వస్తే 15 రోజుల్లోనే మీరు టాబ్లెట్ కొంత తగ్గించాల్సిన పొజిషన్కి వస్తారు. కానీ ఏ దీర్ఘకాలిక జబ్బు 15 రోజుల్లో తగ్గిపోదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి చాలా మంది ఒపీనియన్స్ చెప్పేస్తున్నారు, అది తగ్గింది, ఇది తగ్గిందని. ఆ తగ్గింది అనే ఇంప్రెషన్ వేరు, నిజంగానే తగ్గిపోవడం వేరు. దీర్ఘకాలిక జబ్బులు తగ్గాలంటే 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది, దృష్టిలో పెట్టుకోండి.